హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బెన్హర్ ఎప్పుడో 2016లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. అండ్ మీ ఫేవరెట్ తమిళ్ ఎంవి వెబ్సైట్లో కూడా తెలుగులో అప్లోడ్ చేశారు. ఆక్వామన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్ మూవీ కూడా వచ్చేసింది ఒరిజినల్ తెలుగులో. నేను కూడా చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నా. నైట్ చూస్తేనే మజా, నైట్ చూసి రేపు మార్నింగ్ అయితే రివ్యూ ఇస్తా. ఈ బెన్హర్ 2 అవర్ రన్ టైం అయితే ఉంది. ఇది ఒక హిస్టారికల్ ఎపిక్ డ్రామా మూవీ. ఈ మూవీలో ఎక్కడ కూడా మసాలా సీన్స్ అనేవి ఏమీ లేవు. ఒక 2 సీన్స్లో లిప్ లాక్స్ అయితే ఉన్నాయి అంతే. మీ ఫ్యామిలీతో చూస్తే మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. ఈ బెన్హర్ 1959లో ఇంకో మూవీ కూడా ఉంది. అదొక క్లాసిక్ అండ్ దానికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. సేమ్ పేరుతోనే మళ్ళీ 2016లో రిలీజ్ చేశారు, రీమేక్ చేసి. మరి ఇప్పుడు చూసాక నాకు ఎలా అనిపించింది తెలుసుకునే ముందు మూవీలో ప్లాట్ ఏంటంటే, యేసుక్రీస్తు జన్మస్థలం జెరూసలేంలో జూడా బెన్హర్ అండ్ తన బ్రదర్ మెస్సాలా ఇద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. కానీ ఇద్దరు ఒకే తల్లి బిడ్డలైతే కాదు. మెస్సాలాని చిన్నప్పుడే దత్తత తీసుకున్నారు. ఇద్దరు క్యారెక్టర్స్ కూడా RRR సినిమాలో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ లా డిఫరెంట్ బట్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉంటారు. అప్పుడే మెస్సాలా రోమన్ సైన్యంలో చేరి జర్మనీలో రోమన్ సామ్రాజ్యం యొక్క యుద్ధాల్లో పాల్గొంటాడు. బెన్హర్ మాత్రం ఒక ఫ్యామిలీ మ్యాన్లో ఉంటాడు. 3 ఇయర్స్ తర్వాత మెస్సాలా మంచిగా డెవలప్ అయి ఒక ఆఫీసర్గా తిరిగి వస్తాడు. దాని తర్వాత అన్నదమ్ముల మధ్యలో విభేదాలు, మనస్పర్ధలు, ఒకవైపు బానిస బతుకులు. మరి ఈ RRR సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్లా మళ్ళీ లాస్ట్కి ఈ బ్రదర్స్ ఇద్దరు కలిసారా లేదా అనేది ఈ మూవీలో మీరు చూస్తారు. మరి మూవీ చూసాక నాకైతే ఐ వోంట్ గెట్ మై 2 అవర్స్ బ్యాక్ భయ్యా. నా జీవితంలో 2 అవర్స్ అయితే కోల్పోయాను. ట్రైలర్ చూస్తే చాలా బాగా అనిపించింది. ఇంతకుముందు దీని గురించి కూడా నాకు తెలియదు. మీరు ఏదో బాహుబలి, మగధీర రేంజ్లో ఊహించుకుంటే మాత్రం కష్టమే. ఈ మూవీ హిట్ అయిందో లేదో తెలియదు కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. సిల్లీ అండ్ స్టూపిడ్ స్క్రిప్ట్ అండ్ ఇట్స్ ఏ షేమ్ఫుల్ టు ఒరిజినల్. ఈ మూవీని తీసి ఒరిజినల్ వెర్షన్ని కించపరిచారేమో అనిపించింది. ఎంత స్లో, దానికి తోడు బోరింగ్, అంటే చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. అండ్ యాక్షన్ సీన్స్ అయినా పెద్దగా ఏమీ పెట్టలేదు. అసలు గ్లాడియేటర్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కష్టమే. లాస్ట్లో రథాల పోటీ ఉంటుంది. అది కొంచెం ఒక 10 మినిట్స్ అయితే ఉంది. అది బాగుంది. అందుకే కొన్ని క్లాసిక్ మాస్టర్ పీస్లను మనం కెలక్కూడదు, వదిలేయాలంతే. ఇంకోటి అర్థం పర్థం లేని సీన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సింపుల్గా రాజమౌళి ఛత్రపతి మూవీని హిందీలో చెత్తపదిగా రీమేక్ చేసినట్టుందన్నమాట. టెక్నికల్గా మూవీ కూడా పెద్ద క్వాలిటీ ఏం లేదు భయ్య. బీజిఎం అయితే ఓకే. ఇలాంటి పోర్ స్క్రిప్ట్ని యాక్టర్స్ కూడా ఏం కాపాడతారు అసలు. మూవీ లాస్ట్లో ఒక మెసేజ్ ఇచ్చారు. ఒకరి మీద ఒకరికి విశ్వాసం, నమ్మకం అన్నది ఉండాలి. గొడవలు వస్తుంటాయి, పోతుంటాయి, వాటిని పట్టించుకోకూడదు. మనం ఇక్కడ ఎంత తోపు తురుము అయినా సరే దేవుడి దగ్గర మాత్రం మనందరం ఒకటే అనే ఒక మెసేజ్ ఉంది. బట్ అది చూపించే విధానమే బాగోలేదు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5 అవుట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.